ఇంతమంది హేమహేమీల మధ్య మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే దర్శకుడిగా నా 30 సంవత్సరాల సినీ జీవితంలో సాహసాలు ఎక్కువగా, ప్రయోగాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఒక టెన్షన్తో లేకపోతే ఒక ఎక్స్పెరిమెంటల్ మైండ్గా మారింది. అటువంటి స్థితిలో ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏం చేస్తోంది, ఎలా నడుస్తోందని గమనించడానికే నాకు 30 సంవత్సరాల్లో ఒక 15 సంవత్సరాల కాలం గడిచింది. మిగతా 15 సంవత్సరాల్లో ఒక సుదీర్ఘమైన అలుపెరిగిన ప్రయాణం జరుగుతోంది. సో ఈ ప్రయాణంలో ఇవాళ ఈ వేదిక మీద నేను అందుకున్నటువంటి ఆత్మీయ పురస్కారం ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే చాలా సన్మానాలు జరగవచ్చు, కానీ ఆత్మీయ పురస్కారం అన్నారు. అది ఎంత ఆత్మీయులు కోరుకుంటే జరుగుతుందో చూడండి. ఎప్పటి వారు అడగగానే ఎందుకు ఒప్పుకున్నానంటే, ఎందుకు వారు చూడగానే నాకు ఒక గంభీరత, ఒక నిజాయితీ మీలో నాకు కనపడింది. అంటే కార్యక్రమాలు చేయడానికి కూడా నిజాయితీ ఉండాలండి. ఒక సినిమా తీయడానికి ఎంత గట్స్ ఉండాలో కార్యక్రమం చేయడానికి అంత నిజాయితీ కూడా ఉండాలి. చాలా అండి ఎలా నిలబడిన విధానం తెలుస్తుంది. అలాగే రాధికా సప్తస్వర రాగవర్షిణి ఈ పదం పలకడం ఎంత కష్టంగా ఉందంటే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాను. మైక్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పలుకురా అని చెప్పేసి. రాధిక మేడం చాలా చక్కగా మీ నవ్వులాగే ఉంది కార్యక్రమం కూడా అలాగే ఉండండి. అమ్మ మీరు కూడా మీ ఇద్దరు కలిసి పాడుకుంటే నాకు మంచి మనసులో షావుకార్ జాతికి కాంచిన పాట గుర్తొచ్చింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో నాకు ఇంకా అవకాశం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే కొత్త వాళ్ళ మనసులో నేను ఉండిపోతే శాశ్వతంగా ఉండిపోతాను. పాత వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి చాలా మంది తెలుసుకుని ఉంటారు, కానీ కొత్త వాళ్ళు బాగుంటాయి, కష్టపడుతున్నారు. నేను అలా కష్టపడి వచ్చిన వాడే కాబట్టి నాకు తెలుసు ఆ కష్టాలు, సినిమా కష్టాలు ఎలా ఉంటాయి. ఇందాక నారాయణరావు గారు చెప్పారు. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వచ్చాము. అయితే ఈ వేదిక మీద ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఖచ్చితంగా నా 100% విజయంలో 60% విజయం నా భార్య మహాలక్ష్మి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో సినిమా అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రయాణం. అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మరీ కష్టమైంది. ఆ కష్టాలు తట్టుకొని నిలబడినటువంటి ధీర మహిళ మహాలక్ష్మి. థ్యాంక్ యూ మరి. సో ఇంకా చెప్పాలని ఉంది, చెప్పడానికి నాకేం అవకాశం ఇవ్వలేదు, అందరూ అన్నీ చెప్పేశారు. మరొకసారి ఎప్పటి వారికి, రాజకీయ శర్మ గారికి, వేదిక పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతసేపు ఓపిక కూర్చున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ, గాయకులందరికీ కూడా సరస్వతి నమస్కరిస్తున్నాను. ఇవాళ నా తల మీద పెట్టినటువంటిది కిరీటం కాదండి, ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యత మరింత పెంచిందని అనుకుంటున్నాను రాగవర్షిని. డెఫినెట్గా భవిష్యత్తులో మనకి మంచి కార్యక్రమాలు చేయండి, మమ్మల్ని పిలవండి, వస్తాం. థ్యాంక్ యూ.